త్వరగా కానివ్వండి, పిల్లలొచ్చే టైం అయింది కదా. అమ్మా శ్రీలక్ష్మి, అమ్మా శ్రీలక్ష్మి, ఏమైందమ్మా? ఈ రక్తపు మార్కులేంటమ్మా? ఏం జరిగింది? అమ్మా శ్రీలక్ష్మి, మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగిందమ్మా? గాయాలేమైనా అయ్యాయా? మీరేం కంగారు పడకండి పెద్దయ్యా, నాకే ప్రమాదం జరగలేదు, గాయాలు కూడా కాలేదు. అమ్మయ్యా. మరి ఈ రక్తమేమిటమ్మా? నాను కాలేజ్కి వెళ్తుంటే రోడ్డు మీద ఒక పెద్ద ఆయన్ని 4 రౌడీ వెధవులు కత్తులతో దాడి చేసి హత్య చేయబోయారు పెద్దయ్యా. హత్య చేయబోతే నువ్వు పెద్ద వీరనారిలాగా వెళ్ళి ఫైట్ చేసి కాపాడాలా? ఆ రౌడీ వెధవలు నిన్నేమైనా చేసుంటే మీ అమ్మా నాన్నలకి మేమేం సమాధానం చెప్పాలి? ఓహో, పెద్దయ్య గారి ముందు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారా మధుబాబు? అయినా రోడ్డు మీద జరిగే ప్రతి అడ్డమైన గొడవలో నువ్వు తలదూరుస్తావెందుకు? తిన్నగా కాలేజీకి రాలేవా? కాలేజీకి రాలేవా అంటున్నావంటే మీరిద్దరూ కలిసే కదా వెళ్ళారు. దొరికిపోయాడన్నయ్య. కలిసే వెళ్ళాం పెద్దయ్యా. దారిలో మా క్లాస్మేట్ ఒక అమ్మాయి కనిపిస్తే నానే మధుబాబుని అడిగి దిగిపోయాను. నాను నా ఫ్రెండు కలిసి వెళ్తుంటే ఆ గొడవ చూసి ఆగిపోయాం పెద్దయ్యా. చూడండి తాతయ్య, రోడ్డు మీద అంతమంది జనాలున్నా ఈవిడగారొక్కరే స్పందించారంట. ఈవిడగారు సినిమాలో హీరోలాగా ఫీల్ అవుతోంది. అసలు వాడెవడో తెలీదు 4 రౌడీ వెధవలు చంపడానికి ప్రయత్నిస్తున్నారంటే వాడు ఎంత పెద్ద ఎదవై ఉంటాడో ఎవరికి తెలుసు? ఎవరిదైనా పానమే కదా మధుబాబు. పెద్దయ్య, ఆయనకి మా నాన్న వయసుంటుంది. ఆయన్ని చూస్తుంటే చాలా మంచివారిలా ఉన్నారు. దగ్గర మనసులా అనిపించారు, అందుకే కాపాడాలనిపించింది. దగ్గర మనిషిలా ఎలా అనిపిస్తాడు తాతయ్య? ఈవిడిదెక్కడో శ్రీముఖలింగం, ఆయంది ఏ ఊరో కూడా తెలీదు. మధుసూదన్, ఏది ఏమైనా శ్రీలక్ష్మి చేసింది మంచి పని. ఒకరి ప్రాణం కాపాడాలి అంటే ఎంత ధైర్యం ఉండాలి? అది కూడా 4 రౌడీ వెధవల నుండి ఒక ప్రాణాన్ని కాపాడాలి అంటే చాలా ధైర్యం ఉండాలి. తన ప్రాణం పోయినా పర్వాలేదని తెగించి ఇంకొకరి ప్రాణం కాపాడింది చూడు, దానికి మనం మెచ్చుకోవాలరా. శభాష్ శ్రీలక్ష్మి, శభాషమ్మా. అవును మధుసూదన్, ఆ ప్రమాదం జరిగిన చోటుకు వెళ్ళి వివరాలు తెలుసుకోమన్నాను, తెలుసుకున్నావా? మీరు చెప్పినట్టే వెళ్ళాను తాతయ్య. ఆ ప్రమాదం జరిగిన చోట ఎలాంటి ఆధారం దొరకలేదు. అక్కడ సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు తాతయ్య. రేపొద్దున మన మ్యాడీకి ఏ సమస్య వచ్చినా మన లక్ష్మియే కాపాడేస్తుందన్నమాట.
ఇప్పుడు అతనికి ఎలా ఉందమ్మా? ప్రమాదమేమీ లేదు కదా? పానానికైతే ప్రమాదం లేదు పెద్దయ్య. కాకపోతే ఇంకా స్పృహలోకి రాలేదు. స్పృహలోకి వచ్చే వరకు అక్కడే ఉందాం అనుకున్నాను, కానీ మధుబాబు తీసుకొచ్చేసినాడు. పాపం, ఆయన దగ్గర డబ్బులున్నాయో లేవో. ఆయన తరపు మనుషులు వచ్చే వరకైనా అక్కడుండుంటే కనీసం ట్రీట్మెంట్ అయినా చేస్తారేమో అనిపించింది. సరే అమ్మా, ముందు నువ్వు బట్టలు మార్చుకుండ్రా, మనం వెళ్దాం. అతనికి సంబంధించిన వాళ్ళు వచ్చే వరకు అతనికి మనమే వైద్యం చేయిద్దాం. అలాగే పెద్దయ్య, ఇప్పుడే వస్తాను. ఎక్కడికెళ్తున్నారు నాన్న మీరు? ప్రియమద, ఈరోజు శ్రీలక్ష్మి ఒక నిండు ప్రాణాన్ని కాపాడింది. ఆ ప్రాణాన్ని చూసొద్దామని వెళుతున్నాం. మీరు వెళ్లాల్సిన అవసరం లేదు నాన్న. ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకంటే లక్ష్మి కాపాడిన అతను కోమాలో ఉన్నాడు. ఆ? ఇప్పుడు మీరు వెళ్ళినా అతను మిమ్మల్ని చూడలేడు, అతను మీతో మాట్లాడలేడు. అలాంటప్పుడు మీరు వెళ్ళి ప్రయోజనం ఏముంది నాన్న? అతను కోమాలో ఉన్నాడని నీకెలా తెలుసు ప్రియంవదా? అది అంత పెద్ద ప్రమాదం జరిగిందంటే కోమాలోనే కదా ఉండుంటాడు. ఏం లక్ష్మి? అవును, కోమాలోనే ఉన్నారు. చెప్పాను కదా. ఏమండి, అతను కోమాలో ఉంటే మనం మాత్రం వెళ్ళి ఏం చేస్తాం? అమ్మా శ్రీలక్ష్మి, ఏమంటావమ్మా? కోమాలో ఉంటే మనం వెళ్ళినా వృధాయే కదా పెద్దయ్యా. ఆయన స్పృహలోకి వచ్చాక వెళ్దాం. అలాగేనమ్మా. పెద్దయ్యా, అతన్ని పొడిసిన వాళ్ల మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఏయ్ లక్ష్మి, నువ్వు వేలు పెట్టింది మెహందీ ఫంక్షన్లో కాదు, మర్డర్ కేసులో. మర్డర్ కేసు అంటే ఊరికి అయిపోదు. పోలీసులు ఎంక్వైరీలు అంటూ రాత్రి పగలు తేడా లేకుండా స్టేషన్కి పిలిపిస్తూ ఉంటారు.